ఇవాళ యాక్చువల్గా మా ఇంట్లో ఒక చిన్న వ్రతం చేసుకుంటున్నాము. ఇదేంటంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం. మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. ఇది మా సెకండ్ ఇయర్ అవుతుంది. సో ఇప్పుడు దాని గురించే ప్రిపరేషన్స్ అవుతున్నాయి. పొద్దున్నే లేచాము, ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము, అంతా అయిపోయింది. ఇప్పుడు దేవుణ్ణి సెట్ చేసుకొని అక్కడేమో రాజీ ప్రసాదాలు అవి చేస్తుంది. సో మనం దేవుణ్ణి సెట్ చేసుకొని ఇవాళ ఈ వ్రతం చేసుకొని, అలాగే ఇవాళ ఇంకా బయటికి వెళ్ళేది ఉంది. సో ఇక్కడ గణేష్ నిమజ్జనానికి అట్లా దానికి వెళ్ళి కొంచెం ఆ ఫెస్టివిటీస్ కూడా మనం చూద్దాం అనుకుంటున్నాం. సో ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఇవాళ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు మా హృదయ నాకు హెల్ప్ చేస్తుంది. మంచిగా అటు తిరుగు, నువ్వు కనపడట్లేదు. మామూలుగా స్క్వేర్ లాగా ఏం కాదు, నాకు ఫోటోకి సరిపోవాలంతే. ఫోటో దాని కింద ఉండాలి, అంతేనా? ఓకే. ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసుకున్నా దాన్ని కొంచెం. నువ్వు చేసావు కదా, దాన్ని నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా అంతే. ఓకే, రైట్. పెట్టేసాము. మా హృదయం బొట్లు పెడుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు కలశానికి జాకెట్ మడవాలి. ఓకేనా? సో ఇప్పుడు కలశానికి మనం జాకెట్ ఎట్లా మడుద్దాం. ఇదిగోండి, ఒక జాకెట్ పీస్ తీసుకొని కనీసం ఇంత, ఓకే, ఇంత లెంత్ ఉండేటట్టు ఈ దానిలో మనం తీసుకోవాలి ఇలా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇదిగోండి ఇలా మడత పెట్టాలి. ఫస్ట్ ఇలా మడత పెట్టి, తర్వాత ఇలా మడత పెట్టాలి, తర్వాత ఇలా, తర్వాత ఇలా, తర్వాత బేసికల్లీ ఆడవాళ్ళకి చెప్పాలంటే సమోసా చేస్తాం కదా, అలాగనమాట. సమోసా మడత పెట్టడం వస్తే ఇది మడత పెట్టడం కూడా రావాలి. సో ఇలా దీన్ని తీసుకెళ్ళి దీని లోపల పెట్టేసేయాలి. అట్లాగా సరే, వచ్చిందా? ఇలా. ఇప్పుడు దీన్ని మధ్యలో మనం కొబ్బరికాయ పెడతాం అన్నమాట. దీని మధ్యలో కొబ్బరికాయ పెట్టి, ఇక్కడ ఒక బొట్టు పెట్టి, మళ్ళీ ఇక్కడ ఒక బొట్టు పెట్టి, కలశానికి మంచిగా పసుపు పూసి ఇంకొక కొన్ని బొట్లు పెట్టి రెడీ చేస్తాం. అవి ఏవో ఇవి కొన్నవే దర్బలు, దాంతో అక్కడెక్కడెక్కడ పడగలు చేయాలి. పడగలు చేసి దాని చుట్టూ పెట్టాలి. అంతే. వెరీ గుడ్, కరెక్ట్, సూపర్. ఇప్పుడు కలశం రెడీ చేసుకుంటున్నాం. దీనికి కలశం తీసుకొని మంచిగా అందులో కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా అక్షతలు వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, ఒక $1 కాయిన్ వేసేసి, ఇప్పుడు దీనికి మంచిగా బొట్లు పెట్టుకోవాలి. ఇది అష్టలక్ష్మిలు ఉన్న కలశం కాబట్టి ప్రతి అష్టలక్ష్మికి పెడుతున్నాను. నార్మల్గా అయితే కలశానికి, నార్మల్ కలశం అనుకోండి, ఒక బొట్టు ఒకటి సరిపోతుంది. చేదు ఇది కూడా అందంగా కనపడాలి కదా. కొబ్బరికాయ ఎప్పుడు అందంగానే ఉంటుంది. ఎందుకు నాన్న, అందంగానే ఉంటుంది, కానీ మనం దాన్ని కొంచెం షేప్ చేసి మంచిగా నీట్గా ఉండాలి చూసినప్పుడు. అది అట్లా. సో మనం ఏదైనా సరే దేవుడికి చేసేటప్పుడు చాలా ప్రేమగా, అందంగా. ఇంకెంత చేస్తావు? ఇది ఎవరి దగ్గర పెట్టా అనుకో, వాళ్ళకి గుచ్చుకుంటుంది. అలా కాదు నాన్న, ఇదిగో ఇది ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, ఇవి తీసేస్తున్నా సో దట్ మనకి పీచ్ అన్నది అడ్డు రాదు. ఓకేనా? ఇప్పుడు కలశానికి పెట్టే ముందు కొబ్బరికాయను ఒకసారి మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి. ఓకే, సో కొబ్బరికాయ కడుక్కొస్తావా? కొబ్బరికాయ కడుక్కున్నాపు. కొబ్బరికాయకి కూడా కావాలంటే ఒక బొట్టు ఇట్లా పెట్టుకోండి, అవసరం లేదు బట్ పెట్టుకుంటే మంచిది. ఇలా పెట్టేసుకొని దీన్ని
ఇలా పెట్టుకొని దీని మీద మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా ఈ జాకెట్ పీస్ ఇది ఇలా పెట్టుకోవాలి. చిన్న కలసం అంతే, మంచిగా ఇట్లా ఫిట్ అయ్యేటట్టు చూసుకోండి కలసానికి. అది ఇప్పుడు దీనికి మనం ఒక చిన్న బొట్టు పెట్టుకుంటే గంధం, ఓకే, తర్వాత కుంకుమ, అది కనిపిస్తుందా మీకు? తర్వాత ఇలా దర్బల్తో ఒక ఆదిశేషుని మీద శయనించేటట్టుగా యాక్చువల్గా ఒక పాము పడగలాగా చేయాలన్నమాట. ఇదిగోండి ఇలాగా ఇలా చేసి ఇక్కడ మనం శ్రీకృష్ణుని కానీ విష్ణుమూర్తిని కానీ ఏదైనా పెడితే అది బాగుంటుంది అనమాట. ఇప్పుడు మా దగ్గర ఒక చిన్న కృష్ణుడి ప్రతిమ ఉంది, అది అక్కడ పెడదాం. లాస్ట్కి కలసం ఇలా వచ్చింది. తర్వాత ఇక్కడేమో స్వామివారిని పెట్టాము పటము, ఇక్కడేమో ఆదిశేషుని మీద శ్రీకృష్ణుడు. ఓకే, సో ఇంకా మనం వీఆర్ రెడీ టు స్టార్ట్ అనంత పద్మనాభ స్వామి వ్రత పూజ. गणानां त्वा गणपतिं नमामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आदशृण्वन्नोतिरिसीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् शुक्लांभरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणसमारम्भम् अधौ निर्विघ्नपरिसमाप्त्यर्थं श्रीगणपति प्रार्थनां करिष्ये। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपा धूमकेतुर्घनाध्यक्ष फालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि। ఇప్పుడు కలశారాధన। कलशस्य मुखे विष्णु कंठे रुद्रसमाश्रिताः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणा स्मृता। పూజ మేము చేసుకున్నాము, బట్ మేము మొత్తం రికార్డ్ చేయలేకపోయాం. మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇంకా ఎవరు రికార్డ్ చేయడానికి లేకుండే. మేము మంచిగా పూజ చేసుకొని కంప్లీట్గా వాయనాలు ఇచ్చుకొని మంచిగా దేవుడికి ప్రసాదం పెట్టి మేము తినేసి బయటకి ఇక్కడ గణపతి నిమజ్జనం ఉండే, సో మేమందరు కలిసి వెళ్ళాము అక్కడ. ఆ వీడియోస్ కూడా మేము ఇందులో పెడుతున్నాం, మీరు చూడండి. సో ఇంట్లో పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ టొరంటో దగ్గర టొరంటోలో ఇక్కడ ఒక వినాయకుడు ఉన్నాడు. ఇవాళ ఇక్కడ వినాయకుడిది విసర్జన అవుతుందన్నమాట. సో ఆ వినాయకుడిని చూడడానికి వచ్చాం మేము. సో చూపిస్తాను, చూడండి మీరు కూడా. ఇక్కడ స్టాల్స్ ఇలా పెట్టారు, ఇదిగోండి చూడండి. చిన్న చిన్న స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. రింగ్స్, సిల్వర్ షైన్,
చూసారా, సో అటు సైడ్ అంతా ఫుడ్ ఉంది, చిన్న చిన్న స్టాల్స్ అట్లా ఉన్నాయి. సమోసాలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. కింద కూడా బాగుంది.
Radhaji, please don't go in. First of all, let me take your blessings. How do you do it? What is the secret of your energy? I did amazing. I thought of my guru, Rashmi Mishra. That's all I wanted. Wow. What's one message you would give to the younger generation? Don't give up your goals. Don't give up your dreams. Just,
discover your dreams, and relive your dreams. और राधा कैसे न चले. So, I'm gonna quickly ask you, what's your name? Oh, no, it's not Radha. What is your age, darling? What's your age? Can I have your age? 6. 6. Oh, 6-year-old. Can I have your name and age? Myra. 5.5. 5.5. Okay, that's very specific. So what's your name, baby? Samira. 5.5. What's You guys your... are really specific for the age. Trisha. 6.5. So they're 4, 5 and 6. I wonder what the parents get them for breakfast, dinner, half and 5.5 and Come on, guys! You both got so much energy. Not having the same energy as them. Thank you so much, all you చలికి మా brothers. గుడ్డే కట్టుకుంటాం. Guys, what is the next performance, Nilesh? What's that? ఇట్లా టేబుల్ టెన్నిస్ డైరెక్ట్గా ఇట్లా ఉంటాయి. సో ఇక్కడ కావాలంటే ఇక్కడికి వచ్చి మనం బ్యాట్ బాల్ తీసుకుంటే ఇక్కడే మనము టేబుల్ టెన్నిస్ ఆడుకోవచ్చు.
Vidya, what is our channel name? What is the signature? Okay. అది మ్యాటర్. సో బేసికల్ ఏంటంటే ఇదంతా ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ చాలా అయ్యాయి. ప్రతి స్టేట్ నుంచి కొంత రిప్రజెంటేషన్ తోటి వాళ్ళకి వచ్చిన భరతనాట్యం చేశారు, కథక్ చేశారు, ఇంకేదో చేశారు. పిల్లలతో కూడా బాలీవుడ్ డాన్సెస్ కూడా చేశారు. సో ఇట్స్ అ సెమీ కల్చరల్ యాక్టివిటీ, మల్టీ కల్చరల్ యాక్టివిటీ. అండ్ షాప్స్ అవి అంతా బాగానే ఉంది. మేము యాక్చువల్గా ఆరతి చూసి ఇంటికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఆరతి టైము 7 అనుకున్నాం, కానీ పండిట్ రావడం లేట్ అయ్యి 8 వరకు అవుతుందన్నారు. 8 వరకు మేము ఆల్రెడీ చాలా టైట్ అయిపోయినాం. మార్నింగ్ 5 నుంచి లేచి రెడీ చేసి వచ్చేసి సో అందుకని బయలుదేరి వచ్చేసాం. సో మీరు చూసి ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మా కుటుంబ కథా చిత్రం.